మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అమాయకమైన మధ్యతరగతి ప్రజలు వారి జీవితంలో ఎప్పుడు మోసపోతూనే ఉంటారు. ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో ఏదో విధంగా గెలవాలని తపనతో వారు గెలవడం ఏమో కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. ఇలాంటి సంఘటనలు రోజుకు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు అవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎవరికి పడితే వారిని నమ్ముతూ నిండా మునుగుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోని ఆర్మూరు మున్సిపల్ పట్టణ కేంద్రంలో నిజాం సాగర్ కెనాల్ పక్కన జిరాయత్ నగర రోడ్డులో తిరుమల ట్రేడర్స్ ఆర్డర్స్ సప్లై పేరుపై ఏర్పాటు చేసిన కార్తిక్ కయ్యాపు ఘరానా మోసానికి తెరలేపాడు. అమాయక నిరుపేద ప్రజలను మోసం చేయడానికి సరికొత్త పంతాలో పద్ధతులతో ముందుకెళ్లి ముందస్తు ఆర్డర్లను తీసుకొని సరుకులు సప్లై చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కిమ్మనకుండా పరారయ్యాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరుకు చెందిన కార్తిక్ కయ్యావు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో తిరుమల ట్రేడర్స్ ఆర్డర్ సప్లైపై అనే పేరుపై దుకాణాన్ని ఇటీవల నూతనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ దుకాణాన్ని ప్రారంభించి ఆయన అనుచరులు కె ప్రభు విమల్ రాజ్ సాహిం నంబర్ల ద్వారా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఫుడ్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్టీల్ అల్మారులు, సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, అన్ని కంపెనీలకు చెందిన ల్యాప్టాప్స్, మొబైల్స్ సరసమైన ధరలలో ప్రజలకు అందిస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. తిరుమల ట్రేడర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా 1 నెల రోజుల పాటు ముందుగా ఆర్డర్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు 40% డిస్కౌంట్ ఆఫర్ అంటూ సదరు దుకాణదారులు బ్రోచర్లను ముద్రించి ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలలో విస్తృతంగా ఆటోల ద్వారా బ్రోచర్లను పంపిణీ చేసి ఆయన దుకాణానికి సంబంధించిన ప్రచారాన్ని విస్తృతంగా చేసుకున్నారు. దీంతో ఆర్మూర్ ప్రాంతంలోని మధ్యతరగతి నిరుపేద ప్రజలు ఈ తిరుమల ట్రేడర్స్ ఆర్డర్ సప్లై దుకాణ నిర్వాహకులు చేసిన బ్రోచర్ల విస్తృత ప్రచారానికి ఆకర్షితులై దుకాణం ప్రారంభించిన నెల రోజుల్లోపు దండిగా ఆర్డర్లను పలు రకాల సామాన్ల కోసం వేల సంఖ్యలో ప్రజలు బుక్ చేసుకున్నారు. అంతా మంచిగానే ఉంది కానీ ఆర్మూర్ ప్రాంతంలోని మధ్యతరగతి నిరుపేద ప్రజలు తిరుమల ట్రేడర్స్ ఆర్డర్ సప్లై దుకాణంలో పలు రకాల వస్తువుల కోసం బుకింగ్ చేసుకున్న సందర్భంలో మర్యాదగా బుకింగ్ చేసుకుంటూ రిసిప్ట్ బిల్లులను రాసిస్తూ సందడిగా కనిపించిన దుకాణ నిర్వాహకులు తీరా నెల గడిచి సరుకులు సప్లై చేసే సమయానికి పరారైనట్టు ఈ దుకాణంలో వస్తువులు కొనేందుకు ముందస్తుగా ఆర్డర్లు చేసుకున్న బాధితులు లబోదిబం అంటూ మొత్తుకుంటున్నారు.
అమాయకమైన మధ్యతరగతి ప్రజలు వారి జీవితంలో ఎప్పుడు మోసపోతూనే ఉంటారు. ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో ఏదో విధంగా గెలవాలని తపనతో వారు గెలవడమేమో కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. ఇలాంటి సంఘటనలు రోజుకు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు అవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎవరిని పడితే వారిని నమ్ముతూ నిండా మునుగుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో ఆర్మూరు మున్సిపల్ పట్టణ కేంద్రంలో నిజాం సాగర్ కెనాల్ పక్కన జిరాయత్ నగర్ రోడ్డులో తిరుమల ట్రేడర్స్ ఆర్డర్ సప్లై పేరుపై ఏర్పాటు చేసిన కార్తిక్ కయ్యావు ఘరానా మోసానికి తెరలేపాడు. అమాయక నిరుపేద ప్రజలను మోసం చేయడానికి సరికొత్త పంతాలో పద్ధతులతో ముందుకెళ్లి ముందస్తు ఆర్డర్లు తీసుకొని సరుకుల సప్లై చేయకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కిమ్మనకుండా పరారయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం అయితే వెలుగు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డిస్కౌంట్స్ ఆఫర్స్ పేరుతో దాదాపు 40% మేర డిస్కౌంట్ ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి సదరు షాప్ నిర్వాహకులు ఎట్టగలిగితే నయవంచనకు గురి చేసినటువంటి ఘటన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం ఎత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్మూరు కేంద్రంగా సాగినటువంటి వ్యవహారం అయితే ఒకంత రాష్ట్రంలో అయితే చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అందులో ఆర్మూరులో ఉన్నటువంటి అయితే నిజాం సాగర్ కెనాల్ కు ఆనుకున్నటువంటి తిరుమల ట్రేడర్స్ షాప్ యజమాని అయితే ఘరానా మోసానికి అయితే తెగబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు వందలాది మంది దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు దంచుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ వ్యవహారం అంతా వెలుగు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులను ఒక ట్రేడర్ పేరుతో ఒక షాప్ నిర్వహించడమే కాకుండా తమ అంటే దాదాపు 40 నుంచి 45% మేర డిస్కౌంట్ ఆశ చూపి ఎరవేస్తూ పూర్తి స్థాయిలో పలువురిని మోసం చేసినటువంటి వివరానికి సంబంధించి పోలీసులు అయితే చక్కగా వ్యవహరించి అతని షాప్ అయితే క్లోజ్ చేయించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పరారైనటువంటి పరిస్థితి. పోలీసులు ఆర్మూరు కేంద్రంగా సాగినటువంటి వ్యవహారం అయితే తిరుమల ట్రేడర్స్ కు సంబంధించి సోఫా సెట్ తో పాటు మరికొన్ని ఇతరత్ర అంటే నివాస గృహాలకు సంబంధించిన మరికొన్ని వస్తువులను ఇస్తామని అదే 40% మేర డిస్కౌంట్ అందిస్తామని కూడా ఏకంగా ఒక బోర్డు తిప్పేసినటువంటి ఒక షాప్ యజమాని పట్ల పలువురు విస్మయం చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు ఆశ్రయించినటువంటి వారంతా బాధితులు అయితే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్మూరు కేంద్రంగా సాగినటువంటి వ్యవహారం అయితే రాష్ట్రంలో అయితే ఒక సంచలనాత్మకమైనటువంటి పరిస్థితి. తిరుమల ట్రేడర్స్ పేరుత కొంతమంది ఇప్పటికే కొన్ని షాప్ ద్వారా అయితే కొన్ని వస్తువులు తీసుకున్నారు. అదే నమ్మినటువంటి మిగతా ప్రజలు కూడా పూర్తిగా అందరూ అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎట్టకేలకైతే భారీ స్థాయిలో తీసుకున్నటువంటి ఆ షాపు యజమాని అయితే ఎట్టకేలకైతే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉడాయించినటువంటి పరిస్థితులు నిజామాబాద్ ఉన్నటువంటి మరికొంతమంది అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాజు, ఎవరైనా పోలీస్ అధికారులు దీనిపై స్పందించారా? మీతో ఏమైనా మాట్లాడారా అసలు? తిరుమల ట్రేడర్స్ ఘరానా మోసానికి పాల్పడిన నేపథ్యంలో బాధితులు పోలీస్ చెంతలకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎస్పీ శ్రీ సాయి చైతన్య దృష్టి కూడా ఈ విషయం వెళ్ళింది. అయితే ఎస్పీ కూడా నిజామాబాద్ కమిషనర్ సైతం కూడా పూర్తి స్థాయిలో అంశానికి సంబంధించి పోలీసులను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. తిరుమల ట్రేడర్స్ వ్యవహారానికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించాలి, ప్రతి అంశాలను కూడా బేరీజు వేసుకోవాలి, బాధితుల తరఫున కూడా నిలబడాలి, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కూడా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఆర్మూరు ఏసీపీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన జరుగుతున్నటువంటి పరిస్థితి. యజమానుల కోసం అయితే ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సంచరించుతున్నదన్నటువంటి ఒక విషయాలు తెలిసినటువంటి పోలీసులు అయితే హైదరాబాద్ లో కొంతమంది చేరుకున్నట్టుగా తెలిసింది. అంశానికి సంబంధించి తిరుమల ట్రేడర్స్ యజమానిని పట్టుకునేందుకైతే విశ్వ ప్రయత్నాల పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అల్మారాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణటువంటి కొన్ని వస్తువులకు సంబంధించి గత కొంతకాలంగా బ్రోచర్లను ముద్రించి మరి వాళ్ళ వలపులో తమ మాయలో పడేటటువంటి ప్రయత్నం చేసింది తిరుమల ట్రేడర్స్ యాజమాన్యం. ఈ క్రమంలో బాధితులు అయితే లబోదిబమంటున్నారు. అడ్వాన్స్ గా తిరిగినటువంటి నేపథ్యం తమ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి. అదే సందర్భంలో తిరుమల ట్రేడర్స్ యాజమాన్యంపై కావచ్చు యాజమాన్యంపై చట్టరీత చర్యలు తీసుకోవాలని కూడా బాధితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రాజు, అసలు ఆర్డర్స్ ఎంత మొత్తంలో తీసుకున్నారు? ఈ ఆర్డర్స్ అంటే ఎంత అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై? దాదాపు మనం చూసుకుంటే ఒక బీరువా మనకు ఒక 20,000 రూపాయలకు మనం ఒక ఫ్రిడ్జ్ కొన్నట్లయితే దానికి ఒక 5 నుంచి 6,000 రూపాయలు తక్కువ ఇవ్వడం ఇస్తామంటూ అదే సందర్భంలో 40 నుంచి 45% మేర మీకు
తక్కువ ధరకి అందిస్తాం, డిస్కౌంట్ వర్తింపజేస్తాం. అదే సందర్భంలో మీరు ఒక 2 నుంచి 3 వేల రూపాయలు మాకు అడ్వాన్స్ గా తిరిగి చెల్లించాలన్నటువంటి ఈ నాటకీయ పరిణామ క్రమం అంచెలుంచిగా 10,000 వరకు వెళ్ళినట్టుగా తెలిసింది. అయితే దాదాపు ఇప్పటికే వందలాది మంది తిరుమల ట్రేడర్స్ కు యాజమాన్యానికి అయితే దాదాపు తోచినంత ఎవరు ఏ వస్తువు ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బీరువాకు ఇచ్చినటువంటి ఒక అడ్వాన్స్ ఆ ఫ్రిడ్జ్ కి ఇవ్వలేదు కాబట్టి అట్లా అంటే గృహోపకరణలకు సంబంధించిన వస్తువులకు సంబంధించినటువంటి ఆయా రేట్లను బట్టి అడ్వాన్సులు తీసుకున్నారు. అది ఎంత మొత్తంలో తీసుకున్నది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇప్పటికే మరికొంతమంది రోజుగా కొంతమంది అయితే వెలుగులోకి వస్తున్నారు బాధితులు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు అయితే అతనిపై అయితే ఒక చీటింగ్ కేసు అయితే నమోదు చేశారు. ఆ అంశానికి సంబంధించి ఆయన కూడా దొరికితే కనుక ఎంత మొత్తంలో ఆయన దండుకున్నాడు, ఎంతమంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందనేది ఇంకో క్లారిటీ అయితే రాలేప్పటికీ కూడా ఈ తిరుమల ట్రేడర్స్ వ్యవహారం అయితే గణన మోసానికి పాల్పడిన నేపథ్యంలో బాధితులు మాత్రం ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి ఈ పరిణామక్రమంలో పోలీసులు అవాక్కవుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ఈ అంశానికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతని కోసం వెతుకులాట అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ఒక స్పష్టమైనటువంటి ఒక అమౌంట్ ఇంత తీసుకున్నారు, ఇంత వసూలు చేసినటువంటి ఒక విషయం అయితే బయటకు రాలనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ పోలీసుల విచారణలో మాత్రం పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది మనకు ప్రస్తుతం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజు.